వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. పోయిన ఎపిసోడ్లో మనం చూసాం, బ్రహ్మ దగ్గర వరం పొందిన హిరణ్యకశిపుడి నుంచి రక్షించమని దేవతలందరూ స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ప్రార్థన చేస్తారు. అలా శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ కలిసి ప్రార్థించగా ఆయన ఎంతో గంభీరమైన మాట ఒకటి చెప్తారు. మీరు బాధపడుతున్నారని నేను హిరణ్యకశిపుడిని చంపను. అవతార స్వీకారం చేసి ఎప్పుడైనా ఎవరినైనా చంపాల్సి వస్తే కొన్ని కారణాలు చెప్పి అవి ఉంటేనే చంపుతాను అన్నారు. ఆ కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా అన్న మాట, త్రికరణ శుద్ధిగా భగవంతుని జోలికి వెళ్తే చంపేస్తా, దేవతల జోలికి వెళ్ళినా చంపేస్తా, వేద ప్రమాణాల్ని తిరస్కరించి మాట్లాడినా, గోవులను చంపినా, వేదం చదువుకొని వేదం చెప్పినట్లుగా బతుకుతున్న బ్రాహ్మణుల జోలికి, ఇంకా ధర్మం జోలికి వెళ్తే అంగీకరించను. చివరికి నన్ను నిందించి దూషించటం మొదలు పెడితే అవతార స్వీకారం చేసి చంపేస్తాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అంతేకాని మీరు ఒక్కరే బాధపడుతున్నారని మాత్రం చేత నేను రాను. ఇంకా కొంత సమయం వేచి ఉండాల్సిందే, తప్పదు. ఇవన్నీ పూర్తయ్యాయి అంటేనే వస్తాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అప్పుడు దేవతలు, స్వామి, ఇంతమంది బ్రాహ్మణులను చంపి భక్తుల్ని బాధ పెట్టి వేదాల్ని అవమానిస్తున్నాడు, గోవుల్ని చంపుతున్నాడు, ఇంకా ఎవరు రావాలి అని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఒక మహానుభావుడు, పరమ భక్తి తత్పరుడైన వాడు హిరణ్యకశిపుడి కడుపునే ప్రహ్లాదుడు అన్న పేరుతో పుడతాడు. ఆ ప్రహ్లాదుని గుణాలు అన్నీ ఇన్ని కావు. అంత మంచి కొడుకు పుడతాడు. ఇతరులు సంతోషిస్తే సంతోషించేవాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వాళ్ళు సంతోషిస్తే ప్రహ్లాదుడు కూడా సంతోషిస్తాడు. కానీ ఒకడు ఏడిస్తే చూసి సంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. ఇలా ఇద్దరికి చాలా వ్యత్యాసాలున్నాయి. ఎంతో మంచివాడు, దయాశీలి, ఉత్తముడైన వాడు తన కడుపున పుట్టాడని సంతోషించక ప్రహ్లాదుని బాధ పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో, తండ్రిని అని కూడా మరిచి ప్రహ్లాదుని చంపటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాణ్ణి చంపేస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి, వెళ్ళిరండి అంటారు శ్రీ మహావిష్ణువు. అలా శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు విని దేవతలందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ప్రహ్లాదుని జననం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రహ్లాదుని జననం వచ్చేసింది. అది ఎలానో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.